ఈ రోజు బీమ్ ఇంపార్టెన్స్ ఇన్ మెకానికల్ అని చూద్దాం. దీంట్లోని ఫస్ట్ సేమ్ థింగ్ 3D 4D 5D 6D 7D దీన్ని మనం అనలైజ్ చేసుకుంటే మెకానికల్లో మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అని చూద్దాం. 3D అంటే ఏంటి? 3 డైమెన్షనింగ్ వస్తుంది. 3Dకి బిఫోర్ ఏంటి? 2D దేంట్లో చేస్తాం? జనరల్ గా ఆటో క్యాడ్ లో చేస్తాం. ఓకేనా, ఇది ఆటో క్యాడ్ లో చేస్తాం. ఇది ఒక ప్రాజెక్ట్ డ్రాయింగ్. సో దీంట్లోని 2D ఇట్లా మనం ఇది 600x300, ఇదిగోండి BOD 2450. తర్వాత ఇక్కడ BOU అంటే ఏంటి? బాటమ్ ఆఫ్ యూనిట్ 24 అని పెట్టాడు, 2400 పెట్టాడు. జస్ట్ టెక్స్ట్ రాయడమే కదా, టెక్స్ట్ రాయడం కాబట్టి పెట్టేశారు. దాని హైట్ ఎంత, దాని క్లియరెన్స్ ఇదంతా చూసుకుని పెట్టేశారు. నిజంగా ఈ లెవెల్స్ అనేది మనం వైల్ ఇన్స్టలేషన్ ఈ డక్ట్ ఎలా ఉంటాయంటే ఇది మనం ఫ్యాబ్రికేట్కి ఆర్డర్ ఇవ్వాలి. ఈ 600x300 రెడీమేడ్గా అవైలబిలిటీ ఉండవు. ఇవి ఈ పర్టికులర్ CFM ఉంది కదా, 2000 CFMకి ఇది 600x300 డక్ట్ సైజ్ అనేది ఇవ్వాలి. దీని లెంత్ అనేది కొన్నిసార్లు 2000 ఉండొచ్చు, లేకపోతే దీని మధ్యలోని రెడ్యూసర్ రావచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి మొత్తం అంతా డక్ట్ సైజింగ్ అంతా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఈ డ్రాయింగ్ బేస్ చేసుకుని ఆర్డర్ ఇస్తారు. మరి నిజంగానే అప్రూవ్ అయిపోయింది, ఆర్డర్ ఇచ్చేసారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత సైట్లో సరిపోలేదు, దానికి అంత క్లియరెన్స్ లేదు. లేకపోతే ఎందుకంటే ఇదంతా ఆర్డర్ ఇచ్చి ఇదంతా తీసుకొచ్చేసిన తర్వాత సరిపోవట్లేదు, ఇదంతా వేస్ట్ ఆఫ్ మెటీరియల్ తప్పితే ఉపయోగం లేదు. ఇలా చాలా అయినాయి. ఇలా నాకు కూడా ఒక సైట్ లో అయ్యింది. ఇది దగ్గర 3400x800 సంథింగ్ ఉంది. అబౌట్ 108 మీటర్స్ లెంత్, అంత లెంత్ అక్కడ జస్ట్ దుబాయ్లోని. ఇది ఒక 2 ఇంచ్ అనేది క్లియరెన్స్ లేకపోవడంతో అది మొత్తం అంత ఎరెక్షన్ చేసిన తర్వాత కూడా మొత్తం అంతా తీసి పడేశారు అది. సో అది పెద్ద హ్యూజ్ లాస్. అలాగా ఇప్పుడు ఇదంతా 2Dలో చేసేసిన తర్వాత మన క్లియరెన్స్ లేకపోతే ఇదంతా ఉపయోగం లేదు. అందువల్ల ఏంటంటే 3Dలో ఏంటంటే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ మోడల్, ఆ మోడల్ ఎగ్జిస్టింగ్ కండిషన్ లో నిజంగా ఫిట్ అవుతుందా లేదా, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకేమన్నా క్లాషెస్ అవుతున్నాయా అనేది క్లియర్ కట్ గా చెక్ చేసుకునేదే ఈ 3Dలోని చెక్ చేసుకుంటాం. దాంట్లో ఏంటి స్కానింగ్ ఒకటి, తర్వాత గ్రౌండ్ పెనిట్రేషన్, సేఫ్టీ లాజిస్టిక్స్, సమ్ యానిమేషన్ రెండరింగ్, ఇవన్నీ దీంట్లో వస్తుంది. యానిమేషన్ రెండరింగ్ ఇదంతా సివిల్కి వస్తుంది. సివిల్లోని రెండరింగ్ ఎగ్జాక్ట్ పిక్చర్ కావాలి అంటే మనం ఇట్లాగా కావాలి అంటే రెండరింగ్ లోని మనం చేసుకుంటాం అది. ఓకేనా, తర్వాత జస్ట్ నేను ఒక డ్రాయింగ్ ఓపెన్ చేశాను, మా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఇది ఒక ఫార్మా సెంటర్ అన్నమాట. ఇది ఫార్మా సెంటర్ క్లారిటీగా మొత్తం అంతా అక్కడ ఉన్న కండిషన్ కి సెట్ అవుతుందా లేదా, ఎందుకంటే ఇది హ్యూజ్ ఎక్విప్మెంట్స్ అండి, ఎంత సింపుల్ గా ఉండదు. దగ్గర 3000 టన్స్ 2000 టన్స్ ఉంటది. ఆ స్లాబ్ కూడా ఈ వెయిట్ ని బేస్ చేసుకుని అప్స్టాండ్ బీమ్స్ పెట్టుకుంటాం ఈ స్లాబ్స్ కూడా. ఓకేనా, సో అంత ఇంత వెయిట్ ఉన్నదాన్ని నీట్ గా పైకి తీసుకెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే ఇదంతా ఓపెన్ ఏరియా, బట్ సర్టెన్ ప్లేసెస్ అంటే క్లోజ్డ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు కింద చూసుకుందాం, సెక్షన్ బాక్స్ కట్ చేసి చూద్దాం, అలాగే టాప్ కూడా కట్ చేసి చూద్దాం. పైన ఏమో బీమ్స్ ఉన్నాయి, ఈ బీము తర్వాత ఇది ఇక్కడ బీము. ఈ బీమ్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకుంటూ ఎట్లాగా మనం రన్ చేయాలి. ఓకేనా, ఈవెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బీమ్ తోటి క్లాష్ అయిపోతుంది ఇక్కడ కదా, ఇది బీమ్ తోటి క్లాష్ అయిందా, ఇక్కడ క్లాష్ అయిపోయింది. సో జనరల్ గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదేదైతే ఎక్విప్మెంట్ ఉందో దీన్ని ప్లేస్ చేసుకుని ఫౌండేషన్స్ వేసేస్తారు. మీకు ఫౌండేషన్స్ ఉంటాయి కదా, ఆ ఫౌండేషన్ మీదే ఈ ఎక్విప్మెంట్ అనేది ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫౌండేషన్ దగ్గర ఫిక్స్ చేసినప్పుడు ఆ డైరెక్ట్ గా పైప్ వచ్చి ఇలా క్లాష్ అవుతుంది అనుకోండి, ప్రాబ్లం కదా. సో ఈ బీమ్ కి ఎలా క్లాష్ అవుతుందో ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు దీన్ని ఎక్విప్మెంట్ నాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి ఎక్విప్మెంటే నేను కొంచెం మూవ్ చేసుకుంటాను. ఓకేనా, ఎక్విప్మెంటే కొంచెం నేను ఇటైపో మూవ్ చేసుకుంటాను. బట్ ఇట్లాంటివన్నీ ఇంత డీటెయిలింగ్ మనకి ఆటో క్యాడ్ లో తెలియదు. ఓకేనా, ఆటో క్యాడ్ లో మనకి సో ఎంత ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఇలాంటివి చిన్నవి మనం మిస్ అయిపోతా ఉంటాం కొన్నిసార్లు. అంటే ఈ బేసు ఇదంతా వెయిట్ ఇవన్నీ చూసుకుంటాం కానీ పైన స్లాబ్ అనేది ఇట్లా క్లాష్ అవుతుంది అనేది కొన్నిసార్లు మిస్ అయిపోతా ఉంటాం. ఇదెందుకు పెద్ద ఓపెనింగ్సే మిస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే మనకి 3D ఉండదు కాబట్టి, ఆల్రెడీ మోడల్ ఉంది కాబట్టి దీన్ని డ్రా చేసుకుంటే నీకు తెలిసి క్లాష్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యూనిట్ ని ఈ సెటప్ మొత్తాన్ని కొంచెం మనం లెఫ్ట్ సైడ్ మనం కొంచెం మూవ్ చేసుకుంటాం. అదే కింద ఫౌండేషన్ వేసేసిన తర్వాత ఏమవుతుంది, కంపల్సరీగా దానిపైన పెట్టాల్సి వస్తుంది. లేకపోతే ఆ ఫౌండేషన్ మళ్ళీ డిమాలిష్ చేసి మళ్ళీ పక్కన ఇంకోటి కట్టాల్సి వస్తుంది. ఎంత వర్క్ ఉంటుంది.
ఒక చిన్న మిస్టేక్ వల్ల దీంట్లోని ఈ క్లాషెస్ ఉన్నాయి. అది పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇది ఖతార్ ప్రాజెక్టు. క్లాష్ అనాలిసిస్ ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ ఈ డక్ట్లు ఉన్నాయి, ఇలా పైపులు ఉన్నాయి. ఓన్లీ స్ట్రక్చర్ వీటిలే కాదు, సర్వీస్ టు సర్వీస్, మెకానికల్ టు ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ టు ప్లంబింగ్, ఈ సర్వీసెస్ కూడా ఫైర్ ఫైటింగ్ వీటితో కూడా క్లాషెస్ ఏమన్నా అవుతున్నాయా? ఈ సీసీటీవీలు ఉన్నాయి చూసారా, దేనికి అబ్స్ట్రాక్ట్ ఉండకూడదు. అబ్స్ట్రాక్ట్ లేకుండా ఏ సర్వీస్ కాదు సర్వీస్ ఫ్రీగా ఉండాలి. క్లాష్ ఫ్రీ చేశారు, క్లాష్ రిజాల్వ్ అయ్యింది. ఇక్కడ ఏదో సంథింగ్ బస్ బార్కి క్లాష్ అవుతుంది, దీన్ని అవాయిడ్ చేశారు. అంటే ఈ క్లాషెస్ అనేది ఇదంతా ఎవరు చెక్ చేస్తారంటే మనం ఏం చెక్ చేయమండి, మనం ఏమి చెక్ చేయము. ఓకేనా, ఇది మొత్తం అంతా దీంట్లోని నావీస్లోని క్లాష్ డిటెక్షన్, ఇదిగో క్లాష్ డిటెక్షన్ అని కనబడుతుంది కదా, ఈ క్లాష్ డిటెక్షన్ దాన్ని మనం క్లిక్ చేయగానే క్లాష్ అని కొట్టగానే మనకు ఈ రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది. ఇది క్లాష్ 1, క్లాష్ 2, క్లాష్ 3, క్లాష్ 4, క్లాష్ 5 సంథింగ్ ఇట్లాగే ఎన్ నెంబర్స్. చూడండి మొత్తం ఎన్ని క్లాషెస్ అంటే 1400 క్లాషెస్. మనం ఎన్ని క్లాషెస్ మనం మాన్యువల్గా చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఇది జస్ట్ ఇట్స్ లైక్ ఇదేమంటారు, చిటికేస్తే ఎలా ఉందో అలాగా ఒక డేటా అనేది జనరేట్ చేసేసింది. ఆ ఐడి ఇస్తుంది, ఎలిమెంట్ ఐడి, దేని నుంచి దేని క్లాష్ అవుతుంది. ఓకే, ఎలిమెంట్ ఐడి 1, ఐటమ్ ఏంటి, ఇక్కడ ఐటమ్ టైప్ ఏంటి. ఈ ఐడి ఎలిమెంట్ ఐడి ఇవ్వడం వల్ల ఏంటంటే మనము ఎలిమెంట్ ఐడి అంటే మేనేజ్లోని ఇక్కడ చూడండి సెలెక్ట్ బై ఐడి ఉంది కదా, దీన్ని కానీ మీరు పిక్ చేసుకుని ఆ ఐడి కానీ మీరు ఎంటర్ చేస్తే డైరెక్ట్ కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనకు తీసుకెళ్తుంది. ఓకేనా, సో ఇంత డీటెయిలింగ్ అనేది దీంట్లో ఉంటుంది. ఏముంటుంది మనకి క్లాష్ ఎక్కడెక్కడ ఉన్నాయో అది ఆటో జనరేట్ కూడా చేస్తుంది ఒకటి. అంత డీటెయిలింగ్ అనేది మనం మాన్యువల్గా చేయడం అంటే కష్టం. అంత డీటెయిలింగ్ అనేది, అంత డెప్త్ డీటెయిలింగ్ అనేది మనకి ఇస్తుంది రిబిట్. తర్వాత షెడ్యూల్. సో ప్రాజెక్ట్ ఫేసింగ్ సిమ్యులేషన్స్, ఈ సిమ్యులేషన్స్ అనేది బట్ ఎంఈపీ వర్క్ వచ్చేసరికి అంటే ఈ మెకానికల్ వర్క్ వచ్చేసరికి చూడండి ఇది టైమ్ లైన్ సిమ్యులేషన్. చూడండి టైమ్ లైన్ సిమ్యులేషన్ జస్ట్ నేను ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సర్టెన్ ఇది డే 65 వీక్ 10th వీక్కి ఎంత కంప్లీట్ చేయాలండి? ఇదిగోండి మార్నింగ్ ఈ డే 65కి వీక్ 10th ఎంత వరకు కంప్లీట్ కావాలి? ఇదిగోండి ఈ రెడ్ కలర్ అంతా ఫైర్ ఫైటింగ్ మాట, ఈ రెడ్ కలర్ అంతా కంప్లీట్ కావాలి. అంటే స్టార్ట్ చేసిన 65th డేకి ఇంతవరకు కంప్లీట్ కావాలి. ఇట్లాగా ప్రతిరోజు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఇది 66 డేకి ఎంత కావాలి, 68, 72, 73, 74 ఇట్లా ప్రతిదీ అక్కడ వర్క్, అక్కడ డేస్ పెరిగే కొద్దీ ఇక్కడ వర్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఏహెచ్యూస్ ఫిట్ చేయడం కానీ, డక్టింగ్. సో జస్ట్ ఇది ఒక యానిమేషన్ కాదు, ఇది ఏదో ఇక్కడ వెళ్తుంది ఇక్కడ టైం అవుతుంది అలా అని కాదు. ఎవ్రీ వీక్ మీరు కన్స్ట్రక్షన్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడగండి, ఎవ్రీ వీక్ అనేది ఆన్ బోర్డ్ మీటింగ్ ఉంటుంది. ఈ వీక్కి ఇదిగోండి వీక్ 21 ఉంది కదా, జస్ట్ ఇది కౌంటింగ్ కాదు, ఇది ఆ వీక్ వచ్చేసరికి ఇంత వర్క్ అయిందా లేదా, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, రీజన్ ఏంటి, అంటే పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయా, ఈ కూడా ప్రతిదీ డిస్కస్ చేసుకుంటారు. పేమెంట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కాంట్రాక్టర్ నెగ్లిజెన్సీయా, కాంట్రాక్టర్ కి ఇనఫ్ మ్యాన్ పవర్ లేదా, ఇలా ప్రతిదీ డిస్కస్ చేసుకుంటారు. ఈవెన్ కాంట్రాక్టర్ వల్ల ఏమైనా ఇష్యూస్ అయితే అంటే కాంట్రాక్టర్ డిలే చేస్తే పెనాల్టీస్ వేస్తారు. అంటే ఈవెన్ ఇనీషియల్ గానీ వాళ్ళు అగ్రిమెంట్ లోనే ఉంటుంది, సర్టెన్ పీరియడ్ కి అవ్వకపోతే బఫరింగ్ పీరియడ్ 1 month, 45 days, 2 months అలా ఇస్తారు, అది ప్రాజెక్ట్ని బట్టి. బట్ ఇనీషియల్ కానీ ఏమన్నా డిలే చేస్తే పెనాల్టీస్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీబడి రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 5D ఏంటంటే ఎస్టిమేషన్. మనం ఇట్లా డ్రాయింగ్ మొత్తం అంతా ఇదంతా ఇస్తున్నాము, ఎంత డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనికి అసలు ఎంత నాకు పైపింగ్ పడుతుంది మెజర్ చేసుకోవాలి. దీంట్లోనే ఆప్షన్ ఉంటుంది, షెడ్యూల్ అని దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే చూడండి పైప్ షెడ్యూల్ చేసుకుని ఓపెన్, దీనికి జస్ట్ చిన్న ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఇది వచ్చేసింది. ఇదిగోండి 50 డయాకి ఎంత 5 మీటర్ లెంత్, 65కి ఏం లేదంట, 100 mm-కి 16 డయా, ఇలాగ 450 33 మీటరు, టోటల్ ఎంత వచ్చింది 337 మీటర్ అనేది టోటల్ వచ్చేసింది మనకి. మనం ఏం మెజర్ చేయక్కర్లేదు, పెన్ను పేపర్ తీసుకుని, అంతే కదా. ఎర్లియర్ డేస్ ఏంటంటే పెన్ను పేపర్ తీసుకుని అదొక ప్రయాసం, మళ్ళీ కరెక్ట్గా వస్తుందో లేదో తెలియదు. దీంట్లో మనకి మీరు ఎన్నిసార్లు షెడ్యూల్ కొట్టినా సరే ఇదే వాల్యూ మనకు వస్తుంది, కానీ ఎక్కువ రాదు తక్కువ రాదు. ఇది నిజంగా కరెక్ట్గా 337 బరాబర్ ఉందా లేదా అని చిన్న టెస్ట్ చేద్దాం. నేను ఏం చేస్తానంటే సర్టెన్ ఏదైనా ఈ పైప్ ఉంది కదా,
ఇదంతా ఇది 300 డయా. ఓకేనా, మామూలుగా 300 ఎంత, ఇది 102. ఓకే, 102 300. నేనేం చేస్తాను, ఈ 300 డయా పైప్ డిలీట్ చేసేస్తున్నాను. ఓకేనా, డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు డెఫినెట్గా తగ్గాలి కదా, ఎందుకంటే 102 ఉంది, డిలీట్ చేశానంటే తగ్గిపోయినట్టే కదా. పైప్ షెడ్యూల్కి వెళ్ళండి, ఇదిగోండి 300 ఎంత వచ్చింది, 91 ఉంది. ఇందాక 102 ఉంది, ఇప్పుడు 91 ఉంది. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి, టోటల్ వాల్యూ కూడా కొంచెం తగ్గుతుంది కదా, ఎందుకంటే మొత్తం కాల్కులేషన్ కదా. ఇలాగా మనం పర్టికులర్గా దేన్ని ఈవెన్ ఒకసారి మనం మోడలింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనం ఏం చేయక్కర్లేదు. ఎన్ని ఫ్లాంజెస్ చూడండి, ఫిట్టింగ్స్ చూసారా, ఇక్కడ పైప్ ఫిట్టింగ్స్లో కూడా అదే ఇచ్చేస్తుంది. ఎన్ని బెండ్లు ఉన్నాయి, ఎన్ని ఎల్బోస్ ఉన్నాయి, ఇదిగో ఎల్బోస్, ఎన్ని టీ జాయింట్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్ అంటే రెడ్యూసర్ పీస్లు, ఎన్ని రెడ్యూసర్స్ ఉన్నాయి, మొత్తం అంతా డీటెయిలింగ్ అంతా ఇచ్చేస్తుంది. వితౌట్ మనం టైం వేస్ట్ అక్కర్లేదు. అదే ఎర్లియర్ డేస్లో ఏమైందంటే ఈ క్వాంటిటీ టేక్ ఆఫే అదొక పెద్ద వర్క్ లాగా ఉండేది. మినిమం 2 పర్సన్స్ ఉండేవారు, దట్టు ఒక 1 వీక్ అయితే తక్కువ ఉండేది కాదు. ఎందుకంటే ఈ ఫ్లాంజెస్ ఎన్ని చెక్ చేయాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జాగ్రత్తగా చెక్ చేసుకునేవారు, క్వాంటిటీ ఎక్కువ తక్కువ అవ్వకుండా. మోడలింగ్ చేసుకోవడం మాత్రమే మన వంతు. దీంట్లోనే ఈ షెడ్యూల్ అనే దాంట్లోనే ఇదిగో పైపు ఫిట్టింగ్స్ మొత్తం అంతా అదే ఇచ్చేస్తుంది కదా. జస్ట్ నేను అండూ చేస్తున్నాను, మళ్ళీ పైప్ షెడ్యూల్కి వెళ్తున్నాను, ఇదిగో మళ్ళీ మన వాల్యూ మనకు వచ్చేస్తుంది 102. అర్థమైంది కదా. అండ్ సో ఇది పక్క బరాబర్ అనే కదా, దాంట్లో పైప్ తీసేస్తే తగ్గిపోతుంది, పైప్ యాడ్ చేస్తే పెరుగుతుంది, అంటే ఇది బరాబర్ అన్నట్టు ఇది. సో ఇట్లాగా మనం ఎస్టిమేషన్, దీనివల్ల ఏంటంటే మన క్వాంటిటీ తెలిసిందే. అంటే 450 డై 33 మీటర్ ఉందంటే మార్కెట్లో మనకి తెలిసిపోతుంది మీటర్ ఎంత వాల్యూ అంటే ఇంటూ 33 కాస్ట్ ఎంత అవుతుంది కూడా దీంట్లో ఇంకొకటి యాడ్ చేసుకుని కూడా మనం తీసుకోవచ్చు. దీంట్లోని చూడండి, ఫార్మేట్, లెంత్, కాల్కులేట్ ఉంది చూసారా, కాల్కులేట్లో చిన్న ఫార్ములా ఉంటుంది. ఫార్ములా మనం యాడ్ చేసుకున్నట్టయితే ఎస్టిమేషన్ కూడా మనకు వచ్చేస్తుంది. నేను సివిల్ దాంట్లో చూపించాను, బ్రిక్స్కి ఎలా కాల్కులేట్ చేయాలి, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది నేను సివిల్ దాంట్లో చూపించాను, ఎస్టిమేషన్ దాంట్లో. ఒకసారి దాన్ని చెక్ చేయండి, రిఫర్ చేయండి దాన్ని. నెక్స్ట్ ఇది మనం పైప్కి నేను ఇచ్చాను. అలాగే డక్ట్కి, ఇది డక్ట్ వర్క్. ఓకేనా, డక్ట్ వర్క్కి పైపు అంత ఈజీగా కాదండి. పైపులు ఏం చేసాం మనం, పైపులు జస్ట్ దాని లెంత్ ఎంత, డయా ఎంత సరిపోతుంది. అలా డక్ట్కి అలా కాదు, ఇది కూడా మెకానికల్ అండర్లోనే వస్తుంది. మెకానికల్ ఒకటి వీడియో పెట్టాను కదా, ఆ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు మెకానికల్ అండర్లో ఏ సర్వీసులు వస్తాయనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి రిఫర్ చేయండి దాన్ని. ఈ డక్ట్ మనకి ఏరియా కావాలి అంటే డక్ట్కి ఫార్ములా ఉంటుంది. ఓకే, లెంత్, విడ్త్, హైట్, ప్రతి ఈ 44 ప్లస్ 24 మెజర్ చేసుకోవాలి. 41 అని వచ్చింది, లెంత్ ప్లస్ విడ్త్, లెంత్ ఇట్లా మెజర్ చేసుకోవాలి. ఇలా ఒక్క డక్ట్కి అయితే ఏదో సింపుల్గా మెజర్ చేసుకుంటాం. ఇన్ని డక్ట్లు ఉన్నప్పుడు ఇది జస్ట్ ఇంకా 1 ఫ్లోరే, దీనికి ఇంకా యాక్చువల్ 12 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇది 12 ఫ్లోర్స్ బిల్డింగ్. ఈచ్ ఫ్లోర్ మనం ఇట్లా కాల్కులేట్ చేసుకోవడం ఎంత టైం పడుతుందండి, దానికి మినిమం అయితే ఒక 4 to 5 days పడుతుంది. అలాగే అదే రివిట్లోకి అయితే అలా కాదు, సింపుల్గా దీనికి షెడ్యూల్ ఉంటుంది. సేమ్ మనం ఇందాక పైపింగ్ చూసాం కదా, అలాగే దీంట్లో షెడ్యూల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగోండి షెడ్యూల్ డక్ట్ రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ కొట్టండి. నేను సైజుని బట్టి పెట్టేసుకున్నాను. 8 into 8 ఇంచ్ ఇంటూ 8 ఎంతంట, 234 SFT. సో ఇలాగ మొత్తం టోటల్ SFT ఎంత, 2502, అంటే 1 ఫ్లోర్కి 2500 SFT కావాలంట. దీన్ని ఎరెక్షన్ చేయడానికి, ఈ ఏరియాని ఎరెక్షన్ చేయడానికి. చాలా సింపుల్ అయిపోయిందా. నేనేం పెన్ను తీసుకోలేదు, పేపర్ తీసుకోలేదు, సింపుల్ గానీ షెడ్యూల్ అని క్లిక్ చేయగానే నాకు వచ్చేసింది వాల్యూ. ఓన్లీ ఇదే కాదు, దీంట్లో ఫిట్టింగ్స్ ఉన్నాయి చూసారా, ఫిట్టింగ్స్ దీంట్లో చూడండి, రెడ్యూసర్ పీసెస్, తర్వాత ట్యాప్స్, ఎల్బో, ఓకేనా. బెవెల్డ్ అంటే ఏది, ఇది, ఈ పీస్ని బెవెల్డ్ పీస్ అంటారు. ఓకేనా, బెవెల్డ్ పీసెస్ ఎన్ని. సో ఇలా మొత్తం డీటెయిలింగ్ అంతా మనకు వస్తుందండి ఈ ఎస్టిమేషన్లోని. అలాగే ప్లంబింగ్లో కూడా ప్లంబింగ్ పైప్స్ ఏంటి, సో మొత్తం డీటెయిల్ అంతా వస్తుంది. ఈ డీటెయిలింగ్ మొత్తం అంటే ఏరియా కానీ మన క్వాంటిటీ వచ్చింది అనుకోండి, BOQ, మన క్వాంటిటీ BOQ వచ్చింది అంటే కాస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. తర్వాత 6D సస్టైనబిలిటీ అంటే ఏంటి, కాన్సెప్చువల్ ఎనర్జీ అనాలిసిస్ వయా డి ప్రొఫైల్, డీటెయిల్ ఎనర్జీ అనాలిసిస్ వయా ఎకోటెక్, సస్టైనబుల్ ఎలిమెంట్ ట్రాకింగ్. ఓకేనా,
యాక్చువల్గా మనము ఈ 6Dలో ఎక్కువ ఇది వాడేది ఈ సస్టైనబుల్ ఎలిమెంట్ ట్రాకింగే ఇదే తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది ఒక మెట్రో స్టేషన్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ ఆపేసి మళ్ళీ దీని మెకానికల్ సర్వీస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. నేను ఎనీ ఎలిమెంట్ మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే దీన్ని సెలెక్ట్ ఇది జస్ట్ లైక్ ఫ్యాన్ అన్నమాట. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ నేను సెలెక్ట్ చేసుకుని ఇది ఎడిట్ ప్రాపర్టీస్ టైప్ ప్రాపర్టీస్కి వెళ్తే దీని ఎంత హైట్ లో ఉంది 1200 హైట్ లో ఉందంట. ఎంత వాటేజ్ ఎంత 120 వోల్ట్. అపెరెంట్ లోడ్ 311. అలాగే దీని డయామీటరు సైజ్ ఎంత, ఇది ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ టైప్ ఆఫ్ ఫ్యాన్ ఏంటి ప్రొపల్లర్ ఫ్యాన్ అంట. సో ఈ డేటా అంతాని ఎవరిస్తారంటే ఇది మనం ఇవ్వాలన్నమాట. ఇది అవుట్డోర్ ఏహెచ్ యూనిట్స్. ఇది మళ్ళీ దీని డేటా వేరు ఉంటుంది. యూనిట్ ఎంటిటీ ఏసీ మెకానికల్ ఎక్విప్మెంట్ అపెరెంట్ లోడ్ ఇది సంథింగ్, ఇది వోల్టేజ్ ఎంత 463 ఫేస్ ఇది. సో ఇట్లాగా ఈ డేటా అంతా మనం ఇవ్వాలన్నమాట. దీన్ని సస్టైనబుల్ ఎలిమెంట్ ట్రాకింగ్ అంటారు. ఇదంతా పారామీటర్ ద్వారానే ఈ వాల్యూస్ అన్ని మనం ఈటేఫ్ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఈటేఫ్ ఈ వాల్యూ ఉంది కదా, ఈ పారామీటర్కి వెళ్ళి ఈటేఫ్ అన్ని యాడ్ చేసుకుంటాం. ఈ వాల్యూ ఉంది కదా, వాల్యూ అనేది ఎక్విప్మెంట్కి డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇందాక ఫ్యాన్కి ఏమో 109 సంథింగ్ ఉంది, ఇప్పుడు అవుట్డోర్ యూనిట్కి ఏమో 460 ఉంది. సో ఇట్స్ కాల్డ్ 6D సస్టైనబిలిటీ ఇది. ఓకే, తర్వాత 70 ఈ సస్టైనబిలిటీ దేనికి, ఈ 6D అనేది 70కి సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఈ 6D సస్టైనబిలిటీ అనేది 70 ఫెసిలిటీ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఫెసిలిటీ మేనేజ్మెంట్ 70 అంటే ఏంటిది, యాక్చువల్గాని యాజ్ బిల్ట్ అంటే ఆఫ్టర్ కంప్లీషన్ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్కి సబ్మిట్ చేయడానికి ఉపయోగించేది యాజ్ బిల్ట్ డ్రాయింగ్స్ వస్తాయి అన్నమాట. ఇది అంటే ఫైనల్ మనకి యాజ్ బిల్ట్ డ్రాయింగ్స్ అనేది సబ్మిట్ చేస్తేనే బిల్ అనేది క్లియర్ అయినట్టు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, మనం యాజ్ బిల్ట్ డ్రాయింగ్స్ సబ్మిట్ చేయలేదు అంటే నువ్వు వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసినా సరే అది బిల్డింగ్ అంతా పెండింగ్ ఉంటుంది. ప్లస్ అంటే వర్క్ అనేది ఇంకా అన్కంప్లీట్ అన్నమాట. వర్క్ అనేది కంప్లీట్ కాలేనట్టే. అది యాజ్ బిల్ట్ మీరు కంప్లీట్ చేసి ఇస్తేనే డ్రాయింగ్స్ అనేది ఆ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయినట్టు దాని అర్థం. సో ఇంకేముంది దీంట్లోని కోబీ డేటా పాపులేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. ఓకేనా, కోబీ డేటా. ఇప్పుడు నేను మెట్రోకి వెళ్తాను, ఎందుకంటే మెట్రోలోని మేము మొత్తం అంతా వాళ్ళు అడిగారు, కోబీ డేటా అడిగారు. ఈ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కానీ సస్టైనబిలిటీ కానీ ఇది పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఈ మెట్రో స్టేషన్స్ కానీ లేకపోతే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కానీ లేకపోతే థియేటర్స్ చాలా హ్యూజ్ కన్స్ట్రక్షన్ కానీ అయితే దానికి మాత్రమే టీగాని వాడతారు. ఎందుకంటే దీనికే కొన్ని క్రోర్స్ ఖర్చు పెట్టాలి. కానీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ అది సింపుల్ కాదు, దీనికి కొన్ని క్రోర్స్ ఖర్చు పెట్టాలి. కాబట్టి పెద్ద ప్రాజెక్ట్స్ మాత్రమే దీనికి వాడతారు. ఈ మెట్రో స్టేషన్ చేసాం, ఇదంతా ఫెసిలిటీ మేనేజ్మెంట్ అప్లై చేసి ఎక్కడ వస్తుంది అంటే కోబీ అన్నాడు కదా, సెలెక్ట్ చేయండి, ఎడిట్ టైప్కి వెళ్ళండి. ఏమన్నాడు, కోబీ అన్నాడు. ఇదిగోండి బాటంలో చూడండి, ఇదంతా కోబీ డేటా ఉంది కదా, ఈ డేటా అంతా S60 60 70 ఇదంతాని శాప్ తోటి ఇంటర్లింక్ అయినప్పుడు ఈ డేటా అనేది తీసుకుంటుంది. ఈ డేటా అనేది క్యాప్చర్ చేస్తుంది అది. చూడండి, అంతేకాదు ఈ కోబీలోని ఈ కోబీ క్రియేటెడ్ తర్వాత వారంటీ పీరియడ్. ఇదిగోండి చూడండి, వారంటీ ఉంది చూసారా సంథింగ్. ఈ వారంటీ పీరియడ్ దేనికి ఇది ఫ్యాన్ కాయిల్ యూనిట్కి. ఈ ఫ్యాన్ కాయిల్ యూనిట్కి ఈ వారంటీ పీరియడ్ కూడా దీంట్లో మనం యాడ్ చేసుకుంటాం. ఓకేనా, దీంట్లో యాడ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే పర్టికులర్ ఆ డేట్ వచ్చేసరికి, అంటే డేట్కి మనం ఆ వారంటీ పీరియడ్ 3-4 డేస్ ముందు ఇచ్చుకున్నామంటే మొత్తం ఆ పర్టికులర్ దాని మేనేజర్ కానీ దాని టెక్నీషియన్ కానీ అందరికీ మెసేజెస్ ఇవ్వడానికి ఉంటుంది. ఓకేనా, మెసేజెస్ పంపిస్తారు దానికి. సో ఇట్లా ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ఇన్ని ఉంటాయి. ఓకే, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో సో ఇట్లా ఈ డేటా అంతా ఉంటుంది. ఇలాగా ఇదంతా మనకి మెకానికల్కి వచ్చేసరికి దీన్ని ఉపయోగపడే కాన్సెప్ట్ అన్నమాట. ఇది 3D 4D 5D 6D 7D బిమ్ అనేది ఎలా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనేది మనం నేర్చుకున్నాము. ఏంటంటే బిమ్ అనేది ఏంటంటే చాలా అడ్వాన్స్గా నడుస్తుంది, ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తుంది. కాబట్టి మీరు మెకానికల్ స్టూడెంట్స్కి మన కోర్ సబ్జెక్ట్లోనే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నో నీడ్ టు గో సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుని కోడింగ్ అయ్యి నేర్చుకుని అన్రిలేటెడ్గా వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. మీ కోర్ సబ్జెక్ట్లోనే బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అలా కాకుండా మన యాప్ ద్వారా ఏంటంటే చాలా మీకు తక్కువ ఖర్చుకే మీ ఇంట్లో ఉండి కూడా మీరు నేర్చుకోవచ్చు. అంత మంచి ఫెసిలిటీ ఉంది. కాబట్టి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు చాట్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.